దృఢమైన సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని కరీంనగర్ జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు అన్నారు. మానకొండూరు మండలంలోని దేవంపల్లిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కేంద్రంలో ఈ నెల 11వ తేదీన ప్రారంభమైన 10వ జోనల్ లెవెల్ క్రీడా పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాలకు కరీంనగర్ జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల 1వ మల్టీ జోనల్ అధికారి కె అలివేలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 4 రోజుల నుండి జరిగిన క్రీడా పోటీలు ఎలాంటి ఆటంకాలకు చోటు లేకుండా అన్ని రకాల వసతులతో క్రీడాకారులకు ఎస్కార్ట్ టీచర్లు, క్రీడా అఫీషియల్స్ కలుపుకొని దాదాపు 1400 మందికి అన్ని రకాల వసతులను అందించారని, క్రీడల్లో ఎలాంటి పెద్ద గాయాలు కాకుండా మెలకువలు నేర్పించి ఆడిపించారని సిబ్బందికి 1వ మల్టీ జోనల్ అధికారి కె అలివేలు కొనియాడారు. జిల్లా అధికారి జనార్దన్ రావు మాట్లాడుతూ అండర్ 14-17 ఓవరాల్ ఛాంపియన్షిప్ మానకొండూర్, అండర్ 19 ఓవరాల్ ఛాంపియన్షిప్ రుక్మాపూర్ గెలుపొందారన్నారు. క్రీడలతో స్నేహబంధాలు ఏర్పడతాయని తెలిపారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చదువు, ఆటల్లో రాణిస్తారని చెప్పారు. జోనల్ మీట్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి స్టేట్ మీట్కు సన్నద్ధం కావాల్సిందిగా చెప్తూ క్రీడలను ముగించారు. ఈ కార్యక్రమంలో దేవంపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గోలి జగన్నాథం, వెల్తి వైద్యాధికారి బియాబాని, వివిధ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, లక్ష్మయ్య, అశోక్ బాబు, ఖలాస్తి, జిన్న సత్యనారాయణ రెడ్డి, ఉదయ్ కుమార్, శ్యామలత, సతీష్, పీడీపీఈటీ శివప్రసాద్, శేఖర్, అరుణ్, విక్రమ్, కమిటీ మెంబర్స్ కె వాసు, ఓవరాల్ ఇన్ఛార్జ్ పి ఎనవోక్ తదితరులు పాల్గొన్నారు. Encara.